హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చామదుంపల పులుసును టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చామదుంపలను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇది ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు తింటే చాలా మంచిది. దీనిలో ఉండే ఐరన్ రక్తం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ముందుగా చామదుంపల్ని చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల పప్పుల పొడిని అయితే ఒక్కొక్క బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అయితే నానబెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇది కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పులని ఇలా పప్పులను వేయించుకొని మనం మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఇలాంటి పులుసుల్లో వేసుకుంటే చక్కటి టేస్ట్తో పాటుగా పులుసు అనేది చిక్కగా రావడానికి అయితే ఈ పప్పుల పౌడర్ని అయితే యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చామదుంపల్ని తొక్క తీసుకొని కట్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి కుక్ చేసుకున్నాక ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసుకొని అందులో చల్లటి వాటర్ యాడ్ చేసుకొని దీనిలో మొత్తం పొట్టంతా తీసేయాలండి. ఇలా తొక్క అంతా తీసుకొని పెద్ద సైజులో ఉంటే చిన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని చిన్న సైజులో ఉంటాయి, వాటిని కట్ చేసుకోవడం అవసరం లేదండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న చామదుంపల్ని దీంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న నీళ్ళలో నానబెట్టుకున్న పప్పుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపులుసును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మొత్తం అంతా యాడ్ చేసుకొని కలుపుకొని చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు కరివేపాకు, మెంతి, కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లో. ఇవి మొత్తం అంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనకు చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో వండారంటే ఫిష్ కర్రీకి, ఫిష్ పులుసుకి ఈక్వల్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చామదుంపలతో ఈ విధంగా పులుసుని అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ చల్లారాక వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.